హలో అండి అందరికి. మనకి యూట్యూబ్ నుండి డబ్బులొచ్చాయి. ఫస్ట్ పేమెంట్. ఇవి ఎంత ఏంటి అని చెప్పే ముందు మీ అందరితో చాలా విషయాలు మాట్లాడాలి. అంతకంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకంటే మీరే గాని సపోర్ట్ చేయకపోతే నేను ఇంతవరకు రాను. ఇన్ని డబ్బులు కూడా నాకు వచ్చేవి కాదు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే డబ్బులొస్తాయని తెలుసు కానీ ఫస్ట్ పేమెంటే ఇన్ని ఎక్కువ డబ్బులొస్తాయనేసి నేను అస్సలు ఊహించుకోలేదు. ఇవి ఎంత, నాకెన్ని డాలర్స్ వచ్చాయి, ఇంకా ఇవెన్ని డబ్బులు అనేసనేదైతే వీడియోలో రివీల్ చేస్తూ ఉంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఇంకా న్యూ క్రియేటర్స్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనేసి అనుకునే వాళ్ళకి చాలా టిప్స్ అయితే నేను చెప్తాను. బాగా యూజ్‌ఫుల్ గా ఉంటది ఈ వీడియో. ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకి చిన్న లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే ఈ డబ్బులు ఎంత ఈజీగా మన చేతికి వచ్చేవో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేసి కూడా ఉంటాయి. అవి ఏంటనేసి అనేది అయితే ముందు మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మోనిటైజేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అది ఎలా అంటే అది 2 టైప్స్ ఉంటది. షార్ట్స్ కి ఒకలాగా, లాంగ్ వీడియోస్ కి ఒకలాగా మోనిటైజేషన్ ఉంటది. ఇంకా లాంగ్ వీడియోస్ కి అయితే 4000 వాచ్ అవర్స్, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది. షార్ట్స్ కి అయితే వేరేగా ఉంటది. అది ఎలా అంటే 10 మిలియన్స్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్ అయితే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా అక్కడ నుండి మనం ఇచ్చే కంటెంట్ బట్టి, మనం చేసే వీడియోస్ బట్టి అలా ఎర్న్ అవుతుంటది మనీ. $100 కంప్లీట్ అయితే అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తది. నాకు యూట్యూబ్ నుండి $100 అయితే రాలేదు. ఇంకా ఎక్కువే వచ్చాయి. అవి ఎన్ని డాలర్స్ అని కూడా మీకు చూపిస్తానులేండి వీడియోలో. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు మన చేతికి వచ్చేస్తాయి అనేసి అనుకుంటాండ్రు. ఈ డబ్బులు రావడానికి నేను ఎంత కష్టపడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో పెద్దగా ఎడిటింగ్ చేయడం వచ్చేది కాదు. ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేసి నైట్ మొత్తం కూర్చునేదాన్ని. అది నాకు మాత్రమే తెలుసు. మార్నింగ్ అయితే మళ్ళీ పిల్లల హడావిడి ఇంకా డిస్టర్బెన్స్ అవుతుందని నైటే కూర్చొని నేర్చుకునేదాన్ని. నా సొంతంగా నేను డబ్బులు సంపాదించాననేసి అంటే ఇవే ఇప్పటి వరకు కూడా. ఏ జాబ్ ఎప్పుడు ఏటి చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మొహం చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఇవి ఎలా వచ్చాయి, దీనికి నేను పడే కష్టాలు, నేను పడే మాటలు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చెప్తా. ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 లేకపోతే అసలు మన వీడియోస్ కూడా పోస్ట్ చేయలేము. పెళ్లి అయిన వారు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే హస్బెండ్ సపోర్ట్ 100% ఉండాలి. నేను ఏ చిన్న చేయాలని అనుకున్నా వీళ్ళిద్దరు సలహా లేకుంటే నేను ఎప్పుడు ఏది చేయలేదు ఇప్పుడు వరకు కూడా. ఇంకా వీళ్ళు మా హస్బెండ్, మా తమ్ముడు. మా హస్బెండ్ అయితే ఎంత సపోర్ట్ చేస్తారంటే నేను ఏది చేయాలనుకున్నా చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను అయితే. ఇంకా మా తమ్ముడు నాకంటే వయసులో చిన్నోడైనా సరే నాకు మంచి సజెషన్లు ఇస్తాడు. ఏ ఒక్కటైనా సరే ఇలా కాదక్క, అలా చేస్తే బాగుంటది అని అన్నట్టు చెప్తాడు. ప్రతి ఒక్కటి కూడా మనుషులు మనం పక్కనే ఉండి ఎంకరేజ్ చేయవసరం లేదు. వీళ్ళిద్దరైతే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. వాళ్ళ మాటలే నాకు కొండంత ధైర్యం. వాళ్ళిద్దరికి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను. వాళ్ళిద్దరే కానీ లేకపోతే అసలు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసేదాన్ని కాదు నేను. ఇంకా మీకు కూడా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మీ అందరి ఆదరణ, సపోర్ట్ వల్లే ఇన్ని డబ్బులైతే సంపాదించాను నేను ఈ రోజు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. కొంతమంది కొన్ని మాటలు కూడా అన్నారు. అవి ఏంటంటే మా రిలేషన్ వాళ్ళే మా ఇంట్లో వాళ్ళకి చెప్పారట నేను యూట్యూబ్ చేస్తానంటే ఏదో తప్పు నేరం చేస్తున్నట్టుగా. వాళ్ళకి తెలియదేమో, మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా, యూట్యూబ్ చేస్తున్నట్టుగా. ఇది ఎవరికి తెలియదు గట్ట కాదు కదా. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది పబ్లిక్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఏ నలుమూలలో ఉన్న వాళ్ళు కూడా ఇది చూసుకోవచ్చు. యూట్యూబ్ పేరు చెప్పుకొని తినడానికి వండుకుంటుంది అనేసి అన్నారంట. ఇప్పుడు చెప్తున్నా, నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. మా హస్బెండ్ ఆర్మీ ఇక్కడ ఉండరు, తను వేరే స్టేట్స్ లో ఉంటారు. ఇంకా పిల్లలు ఏమడిగితే అది తెచ్చివ్వడానికి ఇంట్లో ఎవరు ఉండరు, నేనే వెళ్ళి తీసుకురావాలి. అలా అడిగిన తూరాల్లో నేను బయటికి వెళ్ళి తీసుకురాలేను కదా. నాకు ఏది వచ్చో వాళ్ళకి ఇష్టమైనట్టుగా నేను ఇంట్లో చేసి పెడుతూ ఉంటాను. ఆ వండుతూనే మీకు వీడియో తీసి చూపిస్తూ ఉంటాను. నువ్వన్నట్లే అనుకుందా వండుకొని తింటాను యూట్యూబ్ పేరు చెప్పుకొని అనేసి అన్నావు కదా. అలా చేసి ఈ రోజు అయితే ఇన్ని డబ్బులు సంపాదించాను. నా మీద చాడీలు చెప్పుకుంటూ నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించావో నాకు తెలియదు కానీ గర్లే కాదండి, బాయ్ కూడా ఉన్నారు. మన రిలేషన్ వాళ్ళు కూడా. అంత అవసరమా యూట్యూబ్? ఇదంతా డబ్బుల కోసమే కదా చేస్తుంది అనేసి అన్నారంట. అవును, నేను యూట్యూబ్ నుండి ఎంత కొంత ఇన్కమ్ వస్తుంది అనేసి చేశాను. ఇందులో ఏం నేను తప్పుడు పని చేయట్లేదు, అలాగని ఎక్స్ట్రాలు మాట్లాడలేదు, లేకపోతే ఎక్స్పోజింగ్ చేయలేదు, ఎవరి కిందేళ్ళు పని చేసింది కాదు, అలాగని రూపాయి పెట్టుబడి పెట్టింది కూడా కాదు. నాకు వచ్చే వంట నచ్చిన మాట నేను చేసే పని చూపిస్తాను ఇందులోని. మీరు అనుకున్నట్టుగా తప్పుడు నేరాలు ఘోరాలు ఏం కాదు యూట్యూబ్ అంటే. ఇందులో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కూడా కాదు. ఇదే టైం లాస్ట్ ఇయర్ December 17th 2024
లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈ రోజుకి ఒక 10 డేస్ తక్కువగానే 1 ఇయర్ అవుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 50-60 డేస్ లోనే నాకు యూట్యూబ్ మోనిటైజేషన్ అయిపోయింది. నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి, మోనిటైజేషన్ అయిపోయిందా, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిందా అనేసి. అలా కామెంట్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా నేను రిప్లై ఇవ్వలేదు. వాళ్ళందరికీ సారీ. ఎందుకంటే నన్ను ఇలా అనే వాళ్ళకి ఇంకా అవన్నీ కాదు, ఇంకా డబ్బులతోనే వీళ్ళకి సమాధానం చెప్పాలనేసి అన్నట్టుగా నేను ఏ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడు కాదు, మోటివేషన్ అయినప్పుడు ఎప్పుడు కూడా వీడియోస్ చేయలేదు. అందుకోసమే అటువంటి కామెంట్స్ కూడా ఏ రోజు రిప్లై ఇవ్వలేదు. యూట్యూబ్ లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ఆన్సర్ చెప్పాలనేసి అనుకున్నా. సక్సెస్ అంటే ఏదో మిలియన్ లో వ్యూస్ వచ్చేయడం, మిలియన్ లో సబ్స్క్రైబర్స్ వచ్చేయడం కాదు. మనం సాటిస్ఫాక్షన్ అయిన రోజు మనకు అదే సక్సెస్ అని నేను అనుకుంటాను. యూట్యూబ్ అనేది ఎవరైనా చేయొచ్చు, వీలే చేయొచ్చు, వాళ్ళు చేయకూడదు అనేసి లేదు. కాకపోతే ఇది చేసామంటే మెయిన్ ఓపిక ఉండాలి. యూట్యూబ్ లో సక్సెస్ అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందని చెప్పలేము. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు, ఒకరికి 6 months పట్టొచ్చు, ఇంకొకరు 1 month లో అయిపోవచ్చు. మెయిన్ దీనికి సక్సెస్ వచ్చే వరకు ఓపిక ఉండాలి. దాని తర్వాత నేను ఎవరు ఆపలేరు. ఆ సక్సెస్ వచ్చే వరకు నువ్వు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. డైలీను రోజులో నీకు ఎన్ని వీలైతే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే బెటర్. అంటే ఇంకా ఎక్కువ కాకుండా 1 or 2 రోజులో పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఏంటంటే రోజు ఒకే టైం కి నువ్వు ఏ రోజు ఏ టైం ఫిక్స్ చేసుకుంటావో అదే టైం కి రోజు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. మీకు కుకింగ్ అయితే, ఇంకా ఫుడ్ అంటే, లేకపోతే ట్రావెలింగ్ వ్లాగ్స్ అంటే ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా కంటెంట్ మార్చకుండా పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు నాకంటే బయటికి వెళ్ళి వీడియోస్ గట్రా తీయలేను కాబట్టి ఇంకా ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటూ దానిపైన వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. ఎవరికి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. హస్బెండ్ లేకుండా ఒకరి మీద ఆధారపడకుండా ఇద్దరు చిన్నపిల్లల చదువులు, మంచి చెడ్డ, ఇంటి పని, వంట పని అన్ని చూసుకుంటూనే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ని చేయడం అంత ఈజీ ఏం కాదు. అది అనుభవించి అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మరి ఇంత కష్టంగా ఉన్నప్పుడు అంత అవసరమా అనేసి అనుకోవచ్చు. ఒక ఐడెంటిటీ కావాలనేసి అనుకుంటారు కదా, నాకు కూడా అంతే. ఇద్దరు చిన్నపిల్లలు పెట్టుకుని బయటికి వెళ్ళి జాబ్ చేయలేను. అలాగనేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండాలనిపించేది కాదు. ఏదో ఒకటి చెయ్యాలనేసి అనిపించేది. అప్పుడు ఒక రోజు నాకు ఈ ఐడియా వచ్చింది. యూట్యూబ్ వీడియోస్ నాకు వచ్చింది కుకింగ్ కదా, ఆ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనేసి అన్నట్టుగా చేశానన్నమాట. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనేసి అనుకుంటారు చాలా మంది. ఆలు ఈలు ఇచ్చేది రూపాయి కూడా ఉండదు మన కష్ట సుఖాల్లో. అటువంటిప్పుడు వాళ్ళందరిని మనం ఎందుకు పట్టించుకోవాలి, మనదేదో మనం చూసుకోవాలంతే. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నవారు, కొత్త క్రియేటర్స్ గట్రా ఉంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎక్కువ లాగ్ చేయను. నాకు ఎన్ని డాలర్స్ వచ్చాయి, నాకు ఎంత డబ్బులు వచ్చాయి అనేది అయితే చెప్తాను కదా. ఫస్ట్ అయితే నాకు ఎన్ని డాలర్స్ వచ్చాయి అనేది అయితే చూపిస్తాను చూడండి. ఇన్ని డాలర్స్ అయితే వచ్చాయి. అవి ఒక్కొక్క డాలర్ వచ్చి ఇప్పుడు మన కరెన్సీలో ఎంత ఉన్నదంటే మార్నింగ్ చూసాను 89.96 రూపీస్ ఉంది. దాన్ని బట్టి కౌంట్ చేసి చెప్పండి, మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు అయితే కూడా ఇంకా లాగ్ చేయను, చెప్పేస్తాను. యూట్యూబ్ అమౌంట్ ఎప్పుడు కూడా పలానంత వచ్చిందని డైరెక్ట్ గా చెప్పకూడదంట. అదేంటో మరి డాలర్స్ అయితే చూపించవచ్చు కానీ పలానంత డబ్బులు వచ్చేది మాత్రం చెప్పకూడదంట డైరెక్ట్ గా. అందుకోసమని అందరిలాగే నేను కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ గా ఈ ఫ్లవర్ వాజ్ ఉంది కదా, దీని కాస్ట్ అయితే ఒక 500 అనుకోండి. ఇటువంటి నేను 40 కొనగలను. అంటే ట్యాక్స్ ఇలా అవన్నీ తీసేగా వచ్చిన డబ్బులు ఇవి. నాకు ఈ మంత్ ఎంత వచ్చింది, నెక్స్ట్ మంత్ ఎంతే వస్తుంది అనేసి ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ రావచ్చు మనం ఇచ్చే కంటెంట్ గట్రా బాగుంటే. ఇంక ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంక ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. దాని ఐడి కూడా మన వైవిడి పోలా ఛానల్ నేమే. అని యూట్యూబ్ లో అయితే ఎలా సపోర్ట్ చేస్తారో అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ నేను పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. నేను పెట్టిన వీడియోలన్నీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్.